హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి అంతా మంచే జరగాలి. కొత్త సంవత్సరం ఏముందండి, కొంచెం పండగల డేట్ల తారీఖులే మారుతూ ఉంటాయి. తెల్లారితే ఎవరి పనులు వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలన్నమాట. కానీ చేసే పనులలో కొంచెం సంతోషం, హ్యాపీ ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే మనం కొత్తగా కొన్నాం వేరే వాళ్ళ దగ్గర. ఇది ఒక్కొక్కటి 500 పడిందండి. మనకి రేట్ ఎక్కువే, పర్వాలేదు. రేట్ ఎక్కువైనా కానీ నాకైతే అవసరం కాబట్టి నేను ఇప్పుడు చుట్ట తెచ్చుకొని ఒక రోల్ తెచ్చుకొని దాన్ని కట్ చేసుకొని కొలతల ప్రకారం ఒక బౌన్గా తయారు చేయాలంటే నాకు టైం కుదరదు. మన వీడియోస్ ఉన్నాయి, పైగా ఇంటి పనులు అట్టే ఆగిపోయి ఉన్నాయి. ఇన్ని పనులు పెట్టుకొని నేను ఆ పనులు చేయాలంటే చేయలేనండి. ఇప్పటికే వీటికి తలుపులు బిగించడానికే, వీటికి రెప్పలు బిగించడానికే నా నడుములు అయితే పడిపోతున్నాయి అనమాట. ఇదిగో చూడండి, ఈరోజు నిద్రలేసిన కాడి నుంచి ఇదే వరకు. నైట్ కట్టాను, నైటు 12 గంటల వరకు, ఎంత 7 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు ఇదిగో వీటికైతే రెడీ చేశానండి. ఒక 8 బౌండ్లకైతే రెడీ చేశాను. ఇకనా ఉన్నాయి, ఇంకొక 6 ఉన్నాయి అనమాట. ఆ 6కి రెడీ చేయాలి. ఇగో ఇవన్నీ ఉక్కులన్నీ వెళ్తా ఉన్నాను. ఈ నిద్రలేసిన కాడి నుంచి ఇదే పని. టిఫిన్ చేయాలా, ముఖం కడుక్కాలా, ఇదే వర్క్లో ఉన్నాను. ఇంక నేను టిఫిన్ కృప నాకైతే నాష్టా తెస్తానంది. వద్దని చెప్పాను, ఒకేసారి నువ్వు అన్నం వండేసి అని చెప్పాను. చూడండి అబ్బా, ఇట్లన్నీ రెడీ చేయాలి, ఇట్లా ఉక్కులు కట్టాలి. తర్వాత సర్వేపల్లికి వెళ్ళి సిమెంట్ కట్టలు తేవాలి. ఒక కట్ట తెస్తాను, ఎందుకంటే వీటికి గ్యాప్లు వదిలాను కదా. ఈ గ్యాప్లలో సిమెంట్ వేస్తే కొంచెం బలంగా ఉంటుంది. పైకి ఇదంతా సిమెంట్ వేసి అలికేస్తాను. ఏంటమ్మాయి తొలిపి వేసుకొని వంట చేస్తాను, ఒక్కుపోయి ఇట్లా ఏం అందరికి మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. అబ్బా, హ్యాపీ న్యూ ఇయర్ అయ్యి 5 రోజులు అవుతుంది. ఏంది కారా, ఏమంటదా? చిక్కుడుగా తాలింపు రసం అబ్బా, తాగడానికి నీళ్ళు పెట్టున్నా పొయ్యి మీద. గొంతులకు పోతుంది కారు. తాలింపు, చిక్కుడుకాయ తాలింపు నాకు ఫేవరెట్ కృప. దీంట్లోకి రసం అయితే రసం పెట్టున్నా. ఒక రోజైనా చూపిస్తే కదా నువ్వు రసం ఏ విధంగా తయారు చేస్తావు అనేది వీడియోలో పెట్టేసాను. ఉదయాన్నే చీకటిలో చేసేసాను. గ్యాస్ మండట్లేదా? అయిపోయిందా? ఓహో, చాలా స్పీడ్ అమ్మాయి నువ్వు చాలా స్పీడ్. నాకు ఇంకా కొద్దిగా వర్క్ ఉంది, అది అయిపోతే తినేసి పోయి సిమెంట్ కట్టలు తెస్తా. సరేపల్లికి వెళ్ళి తినేసి పొరపండ్లు చేసేద్దామా? ఓకే. అన్నం వంచుంది. కృప ఇట్లా వంచేస్తావు నువ్వు, పడిపోదా? పడదియా, పడుద్ది అంతే. అది ఏమైనా టాలెంట్, అందరూ అంతేయా. లేడీస్కున్న టాలెంట్ అనిపిస్తుంది, అంతే కదా అనిపిస్తుంది. కానీ అది అలా నిలబడాలంటే చూడండి ఎంత టాలెంట్, చాలా గ్రేట్. సరే పోయా, మొహం గడకరా, పో అన్నం తిందాం. వంట అయితే చేసేసాను. మిరప చెట్లు వేయాలి ఇప్పుడు. ఈ మిరప చెట్లు మన తోటలో వేయాలి. ఆల్రెడీ బెండ చెట్లు సీజన్ అయితే వచ్చేసింది, బాగా వచ్చేసింది. కాపు అయితే మళ్ళీ కాయలు కానీ వచ్చేస్తున్నాయి బాగా, బెండకాయలు. ఈ ఇట్లా చెట్లు అయితే వేయాలి ఇప్పుడు. వయా త్వరగా రాయి, అన్నం వండేస్తున్నాను, తినేసి మనం చెట్లు వేయాలి. చాలా పని ఉంది, పైగా ఎండ పొద్దుటి నుంచి ఏం తినలేదు. నువ్వు ఆకలి వేస్తుంది, ఇద్దరం తిందాం అన్నం. చాలా అల్లేసినట్టున్నావా? ఎన్ని కొడాలి ఇయ్యా? 4 కొడాలి. ఓయమ్మ, చాలా టాలెంట్ ఇది మాత్రం నిజంగానే. చూడండి, ఇక్కడ నుంచి మా ఊర్లో ఎవరు ఈ విధంగా అల్లలా మామూలుగా అల్లది, అలా చెక్క మీద మాత్రమే ఈ విధంగా ఎవరు అల్లది. ఇక్కడ నుంచి వెళ్తారని అనుకుంటున్నాను. నిజంగానేనా, చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోద్ది పని. అట్టే ఉంది, నడువులు లాగుతున్నాయి. కష్టం ఏమో, ఇన్ని పుల్లలు ఒక్కొక్కటి పేర్చాలంటే చాలా కష్టం. వెళ్ళేసి వస్తావా? రాత్రి లోపు నేను కూడా చిన్న పని ఉంది, అది చేస్తా ఉంటా. వచ్చేసి పాడైపోతాయా? వేసేస్తాను. ఎక్కడే చూడు, వాటం చూడు తోటలో. ఇలా ఏమి వేస్తున్నా చెట్లు ఎక్కడ అంటే
వంకాయ చెట్లు ఉన్నాయి, ఇక్కడ మిరప చెట్లు వేస్తున్నా. ఎట్లాగ వస్తాయో చూడాలి, బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీళ్ళు పోస్తున్నా చెట్లకి, వేస్తున్నా. నీకు అయిపోయిందంటే నేను కూడా వేసేస్తున్నా. నడువులు పడిపోతున్నాయి కృప. కానీ నాకు చెట్లు ఏడేస్తున్నావు? ఇక్కడ వేస్తున్నా. సరిపోతాయా చెట్ల? సరిపోతాయి. అడేలే ఇట్లా ఎట్టో ఇట్లా ఊట దిగతా అంట్లా కిందకి. రెండేసి వేస్తున్నా నేను. రెండేసిదే, మూడు వేసేదే. రెండేసి ఎన్ని ఉన్నాయి ఆడ? చాలా ఉన్నాయి. అయితే మూడు వేసినప్పుడు దూరం దూరం పెట్టాలి చెట్లు. కొన్ని బయట కూడా వేద్దాం అని. బయట వద్దులే. ఆ నిమ్మ చెట్లు ఆడ ఈ పక్క వేసాడు, అంటే రెండు పక్కలు వేసాడు. ఇప్పుడు మధ్యలో వేస్తాడు మళ్ళీ మా ఆయన తాడు. వెళ్ళిపోతాయి అంట చేపలు, కొడవలోకి వచ్చి వెళ్ళిపోతాయి అంటాయి. ఇట్లా కానీ మధ్యలో కానీ వేసేస్తే ఇంకా పావడానికి అవకాశం లేదు. ఇంకంత అట్ల గురించి టెన్షన్ పడాల్సినంత అవసరం కూడా ఉండదు. ఇంకా ఉంటాయా ఉండవా అని. ఈ మూడు వచ్చి పీటముడి అంటారండి దీన్ని. పీటముడి కాదు, ఏనుగుముడి. ఏనుగు మెలిక అంటారు దీన్ని. తీతలు తీసేస్తున్నాయి నడువులో. మనల్ని అంటున్నారు మన ఊరోళ్ళు, మీరు మేలు ఇంటికాడ జరి యూట్యూబ్ చేసుకుంటున్నారు, ఈజీగా డబ్బులు సంపాదించేస్తున్నారు అంటున్నారు. పొద్దున కూడా రోజులు నా స్థానంలో వచ్చి చేయమని అన్నవాళ్ళని. వీళ్ళు మేలు అదృష్టం అంటే అలాగే ఉంటుంది అన్నారు. అవునలే, ఒక్కరోజు మీరు రాండి మా ఇంట్లోకి అని చెప్పి. రోజు కాదు 10 రోజులు వచ్చి చేయమని నా స్థానంలో. ఎందుకంటే ఎప్పుడు ఇంటికాడ ఉన్నట్టే కదా కనిపిస్తా ఉంటాం, అందుకని. అన్న వాళ్ళు ఎవరో 10 రోజులు వచ్చి మొన్న వచ్చి. యూట్యూబ్ కాదు, యూట్యూబ్ చేస్తా ఎన్ని పనులు చేసుకుంటున్నాం అన్నీ. కట్లు పోవాలి అడవికి, ఇవన్నీ ఎప్పుడు చేర్చాలి, సిమెంట్ కట్ట తెచ్చి ఎప్పుడు మళ్ళీ వేయాలి. నరం లేని నాలుగు అని మాట్లాడుద్దంట. అవన్నీ మనం పట్టుకోకూడదు, వాళ్ళకి తెలియదు కదా. మనం చేసే పనులు చూడట్లేదు కదా. వాళ్ళంటే నిద్ర లేసి పనికి వెళ్ళిపోతుంటారు, అదే మనం బావట్లేదు కదా, ఇంటికాడే ఉంటుంటే అదే వాళ్ళు అనుకుంటుండేది. ₹4,000 పెట్టి సెకండ్ హ్యాండ్లో ఫోన్ కొన్నామన్నా. ఆ ఫోన్తో చేసిన ఛానల్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ₹20,000-30,000 ఫోన్లు ఉన్నాయి. వాళ్ళు చేసుకోవచ్చు కదా, చూడొచ్చు కదా. చేయలేట్లే.
మరి మన ఓపిక. వచ్చేసి ఎండ ఇది అయిపోయిందంటే ఇంకా 2 ఉంటాయి కృప. చెట్ట వేసానయ్యా వేస్తున్నా. ఈరోజు కృప అప్లోడ్ చేసిందండి వీడియో ఫస్ట్ టైం. అన్నీ నువ్వే కదా ఇచ్చేసలే, కానీ నీ చేతికుండా అప్లోడ్ అయింది కదా. కొంచెం దూరం వెళ్ళాలి, అది మా పిన్ని వాళ్ళకి వెళ్ళి మీదకి వెళ్ళి అలా పట్టుకుంటే అప్లోడ్ అవుతుంటుంది. అది నేను ప్రతిసారి మా ఆయన చేస్తుంటాడు. ఈ రోజు మాత్రం ఇల్లుగానే ఎక్కడ మా ఆయన నెట్టురాలా. ఇల్లు ఎక్కి స్టాండ్ పెట్టి పైకి చాలాసేపు ఎండకుండే చూసి పని ఆగిపోయేట్టుకుంది అనిపించింది. మళ్ళా కైలు కాడికి పోయా, మంచు వల్ల ఏమో సిగ్నల్ రాక ఈరోజు పాల వీడియో. నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూడగానే టక 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 మారి ఫస్ట్ టైం అండి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి వీడియో అప్లోడ్ అదే చేసేటప్పుడు ఏమంటున్నదేనా షెడ్యూల్ చేసి అప్లోడ్ చేపించాను కృప చేత. తెలియదు కదా ఫస్ట్ టైం. మనం పని చేసేదే ఒక ముద్ద అన్నం కోసం అంటలా. రా ముందు అన్నం తినేద్దాం రా. ఇంకా 2 ఉండే, ఆ 2 అయిపోతే వచ్చేస్తా. నువ్వు కూడా ఈ లోపల చెట్లు వేసి పో. బతుకుతాయ్యా, అంత ఎండ లేదులే, మంచు కదా. ఈ విధంగా గుంటలు చేసి వాటిల్లో నీళ్ళు పోసేస్తున్నాను, కొంచెం చల్లగా ఉంటుందని. ఇప్పుడు ఈ చెట్లన్నిటిని 2 వేసి 3 వేసి 2 వేసి 3 వేసి వేసేస్తాను. అని మిరప చెట్లు ఇవి. ఆడే ఇదిగో అక్కడ వాడిపోయినాయి చూడు, ఈ ప్లేస్లో ఆడొద్దులయ్యా, వాడిపోతున్నాయా. ఇక్కడే వేసేస్తాను. ఇక్కడైతే నీళ్ళు ఊట వస్తూ ఉంటుంది, చెట్లు పడుతున్నా. వంకాయ చెట్లు కిందలేసినట్టున్నాయా చూడాలి. ఈ మొక్కజొన్న నేను కోసేయాలేమో. అవును కోసేద్దాం. ఒకటే వచ్చింది. ఒకటే కదా వస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఒకటే వచ్చింది, చూద్దాం ఇంకొక 2 రోజులు ఉండిద్దాం. ఒక సీజన్ బెండకాయలు మూత మోగాయి మా ఇంట్లో, ఇక ఈ వంకాయలు మూత మోగుతాయి. కానీ ఇట్లా నమ్ముకుంటాం కానీ అవన్నీ ఒకసారిగా రాకపోతున్నాయి కదా కృప, టచ్లో ముదిరిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు కోసేయాలమ్మా వీటిని. లాస్ట్ చెట్లు వేస్తున్నా. నడువు నొప్పులుగా ఉన్నాయి కృప. అన్నం తినేస్తే కొంచెం ఎక్కువ సతాయించుకుంటుంది. పైన వేస్తున్నట్టున్నావా? అవి లోపల పడ్డాయిలే, ఇదే కుంట కొంచెం పైకి ఉంది. ఉన్నాయా బెండకాయలా? ఇగో నేను కొద్దిగా కోస్తున్నాయా. ఇంకా తీసేయాలా వీటిని, వాలిపోతున్నాయి కానీ ఈ ఊరకనే. ఇట్లా వస్తాయి విత్తనాలా? ఇగో చాలా ఉన్నాయి కాయలు అలాంటివి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టు, రేపు కొద్దిగా ఉంటే బెండకాయ పచ్చడి చూద్దాం. సరిపోతాయి బెండకాయ పచ్చడికి. చిన్న కూడా కోసేసా. అవి ముదిరిపోతున్నాయి. ఇవి సరిపోతాయా? కొన్ని కొనుక్కుందాం, లేకుంటే వస్తే వేసేద్దాం. వచ్చేస్తాయి కొన్ని. ఈ 2 ఈ 4 వచ్చి ఒక బౌండ్లకి అండి, ఒక కొడానికి వస్తాయి ఈ 4. ఒక్కొక్కటి అల్లాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, లేట్ అయిపోద్ది కూడా. మార్చుకుంటా చుట్టుకుంటా ఎన్ని ఉండవు కదా. ఇది ఒక బౌను.
ఇదొక బోను 3 ఇలా రసం పెట్టాను ఈరోజు. రసం దాంట్లోకి చిక్కుడుకాయ తాలింపు. ఎట్టండి ఉప్పు సరిపోయినే చేసాడు పెట్టేసేగానే ఏం తెలియట్లా ఆకలి మీద ఉన్నా కమ్మగా ఉంది. చిక్కుడుకాయ నంచుక బాగుంటుంది. చిక్కుడుకాయ బాగుందా? బాగుంది. నడుములు వాల్చాలనిపిస్తుంది. నడుములు వాల్చు అన్నం తినేసారు అంతసేపు. చాలా పండ్లు ఉన్నాయండి. ఎన్ని పండ్లు సతాయించుకోయా నిదానంగా, అంటే కొంచెం సర్దుకుంటే అవతల టెక్క అయిపోతాయి పండ్లు. లేదంటే ఆ భారం మీద చేస్తాను పని లేట్ అయిపోతుంది, నువ్వు భారం అయిపోతా అంటావు. చాలా పండ్లు ఉన్నాయి, చాలా పండ్లు ఉన్నాయి. ఇదే మరీ ఇంటి పందిలి వాళ్ళు అయిపోయింది. పందిలి ఇది పూర్తి చేయలేకపోయిందని. మా ఆయన కొడాలకైతే మొత్తం ముక్కులు వేసేసాడు. ఇంకా ఈ కొడాలని తీసుకెళ్ళి చెరులో పెట్టేసి రావాలి. అందుకని ఆ బండి అక్కడ పెట్టుకున్నాడు. అటు నుంచి తీసుకొద్దామంటే అది ఇరుకైపోతుంది. అందుకని ఈ దారిలో నుంచి తీసుకెళ్ళడానికి సులభంగా ఉంటుంది. అందుకని ఇక్కడ పెట్టుకున్నాడు బండి మా ఆయన. చాలా భారంగా ఉంది ఫ్రెండ్స్, చాలా తీవ్రంగా ఉందండి. చెప్పాలంటే ఒక వారం నుంచి సరిగ్గా నిద్ర లేదు. నిన్న ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. స్కూల్కి సంబంధించిన కొంచెం మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ కోసం వెళ్ళాము. మళ్ళీ రేపు రెస్ట్ తీసుకుందాం అంటే రేపు కూడా మీటింగ్ ఉందంట స్కూల్లో. మేము వీడియో చేయాలా లేకుంటే ఇలాగా పై పండ్లు ఇన్ని పండ్లు ఇట్టా ఉన్నాయి. పండ్లు కంపలాగా చుట్టూ తగులుకున్నాయి. అన్ని పండ్ల కన్నా మా పండ్లు ముఖ్యం. వీటిని ఎంత తొందరగా ముఖ్యమే, యూట్యూబ్లో వీడియో ముఖ్యమే, ఇంటి ముందు పందిలు ముఖ్యమే, అన్ని ముఖ్యమైన. అందుకని చెప్తున్నా, కృపాగా నేను ఒక ముగ్గురుగా చీలిపోతాను, హానోకు కానీ ఒక ముగ్గురుగా చీలిపోయి ఎవరు పండ్లు చేస్తారు. తేగలు ఆపేదా? అయ్యా ఇన్ని పెడితే పడిపోవయ్యా, జాగ్రత్త గట్టిగా కట్టుకోవట్లున్నాయి. తీసుకో, కొడలాడుంది. జాగ్రత్త అయ్యి పైగా అనుకో స్టాండ్. జాగ్రత్త. ఫస్ట్ వారు దించేసాడండి మా ఆయన. ఇప్పుడు రెండో వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చినాడు. కొద్దిగా ఉన్నాయి కొడాలు. ఇందాక 6 ఎత్తుకెళ్ళిపోయాడు. ఇందాక లారే కదా ఎత్తుకెళ్ళిపోయింది నువ్వా. ఇప్పుడు 6, 12 కదా మొత్తమా. ఇంకా ఉన్నాయి. ఇంకా ఇగో ఇవన్నీ మొత్తం 32.
నీళ్ళు తప్ప తాగాలి. ఒక 3 కొడాలు ఉన్నాయి. ఇంకా నీళ్ళు తాగు. ఈ చెరులో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఇంటికాడుండి ఎర్రగా తుప్పు పట్టిపోయి ఉండేదానికన్నా చెరులో ఉంటే ఆటో ఒకటో రెండో చేపలు అట్లలోనే పడతా ఉంటాయి కదా. పండగల వాళ్ళు కదా పాలైపోయింది, మరి చేయలేకపోయింది. ఇట్లా ఫ్రీ అయిపోయినప్పుడు మన ఫ్రీ మొత్తం ఇంకా ఇంటి పనులే. మళ్ళీ డీజే, ఫస్ట్ డీజే, సెకండ్ డీజే, డీజే డీజే అన్నట్టుగా మాత్రం బండి మీద. ఇప్పుడు ఈ డీజే బాక్సుల్ని తీసుకెళ్ళి చేపలు పట్టడానికి లోపల చెరువులో పెట్టేస్తున్నాడు మా ఆయన. ఇదే నీళ్ళు డబ్బా. పొద్దున వచ్చేలేక తొందరగా పెట్టుకో వచ్చేసాయి. సరే ఎంత లోతు పెట్టింటే విధంగా తెచ్చిపోయినావా అంటే దిగి అంటే మన పాత ప్లేస్లలో ఎతికి పెట్టింది. అందుకే చాలా లేట్ అయింది. ఇంకా 1 2 3 4 5 6 బయట ఒక 5 అంతా 16 అవి పాత ఇలా తుప్పు పట్టి అయ్యే వాటినే పెట్టాలి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, నీళ్ళు పెట్టేస్తున్నా నీకు. నువ్వు ఇప్పుడు మళ్ళీ సరేపల్లికి వెళ్ళాలి. కొరవబోయిన తాడు కావాలి కాబట్టి కొరవబోయిన తాడు తెచ్చుకొని మిగతా వాటిని కూడా వీలైనంత త్వరగా దించేసుకుంటాం. ఆ పని పూర్తయిన తర్వాత అప్పుడు ఇంటి పనులకు దిగుతామండి. ఎమ్మటెమ్మటే ఉంటుంది. ఈ 2 అయిపోతే ప్రశాంతంగా మంచి కుకింగ్ వీడియోలతో మీ ముందుకైతే వస్తాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఓకే అండి.